चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमलपगामिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषता कां सोऽस्मितां हिरण्यप्राकारमाद्रां ज्वलन्तीं दृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः ततोऽस्मिरा श्रेष्ठिं कीर्तिमुक्तिं दधातु मे शुक्तिपाशामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अहोतिमसमृद्धिं च सर्वान् निर्णितमेन्द्रहाव गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां करीशिनीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् అమ్మగా సైడ్ ఉండాలి. సెమీ సర్కిల్ పెద్ద సర్కిల్ ఇట్లా జరగండి వెడల్పు అందరికి వస్తారు కొంచెం జరగండి అందరు ఇది కూడా 9 నెంబర్ 711 మీ ఫొటోస్ అంటే తీయండి నేను తీస్తే మీరు వెళ్ళండి మీరంటే వెళ్ళండి ఎవరొకరు వెళ్ళండి నేను తీస్తే వెళ్ళమ్మా చెమేలి నువ్వు చూడరా ఒక సైడ్ అన్ని 5 కోణాలు ఉంటాయి అది తూర్పు వైపునే ఉంటుంది చెప్పండి ఫోటో సెక్షన్ ఇప్పుడు నడిచేది అది పెట్టుకొని కూడా దిగచ్చు మీరు ఏం లేదు దాంట్లో ఓం శ్రీమాత్రే నమః ఓం గణానాం త్వా గణపతి హవామహే प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनी श्री महागणाधिपतये नमः ओम श्री सरस्वती नमः ओम श्री वेदपुरुषाय नमः ओम श्री गुरुभ्यो नमः हरि మీరు ఎన్నైనా ఫోటోలు దిగుతారు సెట్ చేసేసుకుంటే ఫోటోలు దిగేసి మనం చేసుకోవచ్చు ప్రాపర్ సెంటర్ ఉందో
ఆచార్య ఈ పక్క పోడు. ఆచార్య రైట్ అక్క ఇటు చూడండి సట్టక్క అందరూ ఇటు నిలబడితే బాగా వస్తాయి అటు కన్నా ఇటు నిలబడి అటు తీయాలి అటు ఉంది అందరు ఒకసారి ఇటు చూడండి అందరూ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మొదటిగా నేను ఈ విశిష్టత చెప్పుకొని 2 నిమిషాలు దాని యొక్క మనం ప్రాశస్త్యం చెప్పుకొని మనం ప్రారంభించుకున్నాము. మనం ఈరోజు తిరుమలనాథ ధ్యాన మందిరంలో ఈరోజు శాస్త్రోక్తంగా చక్కగా శ్రీయంత్రాన్ని కూడా ప్రతిష్ఠించుకుని, అంటే శ్రీయంత్రాన్ని పెట్టుకొని దాన్ని ధ్యానపూర్వకంగా దాని నుంచి ధ్యాన శక్తి వెలువడి అందరూ కూడా ధ్యానం మరింత ఉన్నతికి చేరాలనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీచక్రం పెట్టడం జరుగుతుంది. మరి శ్రీచక్రం అనేది తెలుగు వారికి తెలియంది కాదు. శ్రీ యంత్రము అంటాము, శ్రీచక్రము అంటాము. మరి అన్ని మనకి ఈ యంత్రశాస్త్రంలో అన్నిటికీ కూడా అధిపతి శ్రీచక్రం. దాన్ని శ్రీచక్ర రాజము అంటారు. మరి అన్ని యంత్రాలకు అధిపతి అది. కాబట్టి అందులో ఉన్నటువంటి కోణాలు కానీ పద్మాలు కానీ మొత్తం 108 దేవతలు అమ్మవార్లు ఉంటారు. ఇది మొత్తం 9 అడుగులు ఉంటుంది. అంటే 9 ఒక్కొక్క అంతస్తులాగా 9 ఆవరణలు ఉంటారు. ఈ బిందు మీద లలిత పరమేశ్వరి అమ్మవారితో సహా పరమేశ్వరుడు ఇద్దరు కూడా కూర్చొని ఉంటారన్నమాట. ఈ కొనాలన్నీ కూడా శక్తిని ఆకర్షిస్తాయి. మరి అటువంటి శ్రీచక్రాన్ని ప్రతి దేవాలయంలో కూడా పెట్టి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. ఎందుకంటే మన ఈ సృష్టిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఈ విశ్వశక్తి అంతా కూడా ఒక జామెట్రికల్కి అట్రాక్ట్ అవుతుంది. మీరు చూడండి, మన ఇంటి ముందు ముగ్గు ఎలా అంతా అలా వేసామనుకో దాని యొక్క శక్తి మనకు ఫీల్ రాదు. ఒక పద్ధతికి వేసామనుకోండి, కోణాలు కానీ లతలు కానీ ఇవన్నీ చక్కగా వేస్తే అప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ ఒకలాగా. అలాగే ప్రతి ఒక్క డయాగ్రామ్కి, అంటే ప్రతి ఒక్క దానికి ఒక ఎనర్జీ ఉంది. అలాగే శ్రీచక్రం అనే డయాగ్రామ్కి ఒక ఎనర్జీ అనేది, అంటే విశ్వంలో ఉన్నటువంటి శక్తిని చాలా వేగంగా అది లాక్కుంటుంది అన్నమాట. వేగంగా అది గ్రాప్ చేసుకుంటుంది. మరి అటువంటి శ్రీయంత్రాన్ని ఈరోజు మన ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం, అంటే మనం శాస్త్రంలో చూసుకుంటే శుక్రవారం పౌర్ణమి అమ్మవారికి చాలా ఇదిగా చేస్తాం. మరి చూడండి, మనం అందరం కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండడం అది మన మహద్భాగ్యం. ఏ సందర్భాన్నైనా కూడా దాన్ని మనం మరింత, అంటే ఇంత బాగుంది అని అనుకుంటే కొద్దీ దానికి శోభ పెరుగుతుంది. సరే, నిజమే కదా. చూడండి, ఇన్ని విశేషాలు. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, అలాగే శుక్రవారం ప్రాతకాలం సూర్యుడు చక్కగా ఆయన అందులో ఉన్న వేళ అటువంటి సమయంలో మనం చేస్తున్నాం. ఇక్కడ ఉద్దేశం, ఇప్పుడు యంత్రం అయితే తీసుకొచ్చాం. ఇక్కడ ఉద్దేశం ఈ యంత్రం ద్వారా ఈ పెరుగుడి యొక్క శక్తి మరింత పెరగాలి. విశ్వంలో ఉన్నటువంటి శక్తి చక్కగా, ఇది బిందు స్థానం. ఏ స్థానం ఇది? బిందు స్థానం. మన శరీరంలో కూడా ఇక్కడ బిందు స్థానం ఉంటుంది. ఈ బిందు స్థానం కూడా ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. మనం ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు శక్తి పైనుంచి కిందకు వస్తుంది, కానీ పక్క నుంచి అయితే రాదు కదా. మనందరికీ ధ్యానం తెలుసు. అలాగే ఈ శ్రీయంత్రం చుట్టూ కానీ ఎక్కడైనా దేవాలయంలో మెడిటేషన్ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఆ శక్తి మనకి 1కి 10 ఇంతలు 1000 ఇంతలు అనేది పెరుగుతుంది. మరి ఈరోజు మన ఆ శక్తి చక్రాన్ని ప్రార్థిస్తూ ధ్యానం చేద్దాం. మేము 4 మంత్రాలు చదువుతున్నప్పుడు మీరు ధ్యానంలో ఉండండి. మీరు ఏ భావనతో ఉండాలి అంటే, ఓ శ్రీచక్రమా, ఓ శ్రీచక్రరాజు అంటే ఇక్కడ మీరు ఒక దేవాలయంలో భావించుకోవాలి. శ్రీచక్రంలో ప్రతి ఒక్క 9 ఆవరణలు అంటే 9 అంతస్తులు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవతలు ఉంటారు. మన నిత్య జీవితంలో ధనం, ఆరోగ్యం, కుటుంబ పరివారం, విద్య, ఇట్లాగా అనేక అవసరాలు ఉంటాయి. మరి ప్రతి ఒక్క అవసరానికి కూడా అభివృద్ధికి దోహదపడాలనేసి సంకల్పం. చక్కగా అందరూ కూడా ధ్యానంలో కూర్చోండి. మొదటిగా మన అందరి ప్రియతమ గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పటేల్ గురువు గారిని ఒకసారి మనసులో మనం స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క సంకల్పం ద్వారా ఈరోజు ప్రపంచమంతటా కూడా ధ్యాన మందిరాలు వారి యొక్క గ్రామాల్లో, పట్టణాల్లో, ఊళ్ళల్లో అన్నింటిలో కూడా నిర్మించడం జరుగుతుంది. మరి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విశేషమైనటువంటి ధ్యానం. మరి ఈరోజు మనం తిరుమలనాథ ధ్యాన క్షేత్రంలో శ్రీయంత్రాన్ని చక్కగా పెట్టుకొని ధ్యానం చేయడం ప్రారంభించుకుంటున్నాము. చక్కగా వేద మంత్రాల నడుమ మీ అందరి యొక్క సామూహిక సంకల్పం, మన సంకల్పం ఏంటంటే ఈ ధ్యాన క్షేత్రంలో ఈ శ్రీయంత్రం ద్వారా మరింత శక్తి, మరింత విశ్వశక్తి ఆకర్షించబడి అది అందరికీ అంది వారి యొక్క ఆత్మోదయానికి, ఆత్మజ్ఞాన అభివృద్ధికి దోహదపడాలన్న సంకల్పంతో మనం ప్రారంభించుకున్నాం. చక్కగా ధ్యానంలో కూర్చోండి. అందరూ కూడా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం అందరికీ కూడా జరుగుతుంది.
విశేషమైనటువంటి దినం కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈరోజు పౌర్ణమి రోజు సహజంగా విశ్వశక్తి అధిక మోతాదించినా కూడా, ఎవరు ధ్యానం చేసినా కూడా, ఎవరు తపస్సు చేసినా కూడా పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ విశేషమైనటువంటి శక్తి ప్రవాహం ఉంది. మరి ఈరోజు అద్భుతమైనటువంటి సమయంలో ప్రాతకాల వేళ సూర్యోదయ కిరణాల నడుమ మన గురుదేవుని స్మరించుకుంటూ సామూహిక లోక కళ్యాణార్థం ప్రారంభించుకునే తిరువన్నాథ పిరమిడ్లో ధ్యాన మందిరంలో మనం ఈ శ్రీయంత్రాన్ని నెలకొల్పుకొని దాని ద్వారా అధిక మోతాదులో విశ్వశక్తి ఆకర్షించబడి అది అందరికీ అందరూ కూడా తమ యొక్క ధ్యానాన్ని మరింత రెట్టింపు చేసుకొని ధ్యానంలో ఉన్నత స్థితికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందుతారని కోరుకుంటున్నాం. చక్కగా ఆ విశ్వశక్తిని మనం అనుభూతి చెందాలి. जातवेदसे सुनवामसो ममराति यतो निदः दिवेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिता त्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ओश्च पृथ्वी बहुलान उर्वे भवातोकायतनया यशय्योः विश्वानि नो दुर्गः दुरितादिपर्षि अग्ने अत्रिमन्मनसा गृणानो अस्माकं भोक्त्यविदातनोना ऋकराजितगुं सहमानमुग्रमग्निगुं भवेम परमा सदस्तात् सनः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः रत्नोषि नमेभ्यो अध्वरेषु सनाश्च होतानव्यत्ससत्सि स्वाञ्चाग्ने तनवं विप्रयस्व स्वभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयजो निषक्तं तवेन्द्र
कुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। स्वस्ति। नारायण हरि 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 हरि। बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि। ఆఖరి 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. స్వాగతాలు స్వాగతాలు పత్రిజీ. ఈ తిరుమల నాదమీకే మీకేలే గురుదేవా.
సనుగ సాగునంట స్వాగతాలు స్వాగతాలు పత్రిజీ ఈ తిరుమల నాద పెరమే నీకేలే గురుదేవా ఈ తిరుమల నాద పెరమే నీకేలే గురుదేవా స్వాగతాలు స్వాగతాలు పత్రిజీ ఈ తిరుమల నాద పెరమే నీకేలే గురుదేవా ఈ తిరుమల నాద పెరమే నీకేలే గురుదేవా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 10 నిమిషాలు కొత్తగా వచ్చినటువంటి వారు దయచేసి చేతి వేళ్లలో వేళ్లు పెట్టుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కాళ్ళు 2 క్రాస్ చేసుకుని హాయిగా కుర్చీలకి జారబడి కళ్ళు మూసుకోండి. మరొక 10 నిమిషాలు ఈ టైంలో ధ్యానం చేయడం మనకి 100 రెట్లు ఫలితం. తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రాణ ప్రతిష్ఠ, మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఇన్ని కలిసి రావడం అంటే మహద్భాగ్యులకే ఈ అవకాశం వస్తుంది. కమిటీ కార్యకర్తలు తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చొని ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! ధ్యానం లేకపోతే ఎన్నో లోపాలు కనపడతాయి, ఎన్నెన్నో లోపాలు కనపడతాయి ధ్యానం లేకపోతే. ఒక్కసారి ధ్యానం చేస్తే ఆ లోపాలన్నీ కూడా మాయమైపోతాయి, దగ్ధమైపోతాయి అని చెప్పడమే కాదు, నిరూపణ చేస్తోంది పిఎస్ఎస్ మూమెంట్ మిత్రులారా. లేకపోతే నేను ఒక శిల, నేను ఒక కళ, అరే నా జీవితం ఇంతే, ఇలా ఉంటుంది మన జీవితం అంతా. కానీ ఒక్కసారి శ్వాసను గమనించే పిరమిడ్ని ఆశ్రయిస్తే మన జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు పత్రి మహారాజ్ సాక్షాత్తు శ్వాస మీద ధ్యాసతో. కలను కాను శిలను కాను, కలను కాను శిలను కాను, జ్వలితమైన కరగిపోను, జ్వలితమైన కరగిపోను, జగతిని వెలిగే జ్యోతిని నేను. కలను కాను శిలను కాను. ప్రతిబింబం ముంగిట్లో నిజ రూపం అయ్యేను,
ప్రతిధ్వనిగా మాటల్లో మాధుర్యం అయ్యేను. ప్రతి అణువున ఆత్మను నేను, ప్రతి అణువున ఆత్మను నేనని శ్వాస ధ్యాసలోని నేనెరిగాను. శ్వాస ధ్యాసలోని నేనెరిగాను. కళ్ళను తాను శిలను తాను. పుత్రునిగా ఒక జన్మ, తండ్రిగా మరు జన్మ, చెల్లిగా ఈ జన్మ, తల్లిగా మరు జన్మ. విధ రూపుల నామము నేను, విధ రూపుల నామము నాదని శ్వాస ధ్యాసలోని నేనెరిగాను. శ్వాస ధ్యాసలోని నేనెరిగాను. కళ్ళను కాను శిలను కాను. మధుమాంసం వదిలాను, శాకాహారిని అయ్యాను. ఆకాంక్షలను దిలాను, ఆస్తికుడై ఉన్నాను. ఆఖరి జన్మను పొందితి నేను, ఆఖరి జన్మను పొందితి నేనని శ్వాస ధ్యాసలోని నేనెరిగాను. శ్వాస ధ్యాసలోని నేనెరిగాను. కళ్ళను కాను శిలను కాను. కళ్ళను కాను శిలను కాను. జ్వలితమైన కరగిపోను, జ్వలితమైన కరగిపోను. జగతిని వెలిగే జ్యోతిని నేను. కళ్ళను కాను శిలను కాను. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస. అతిరథ మహారథులందరూ మనతో కూర్చొని ముందు వరుసలో ధ్యానం చేస్తున్నారు. ఈరోజు పత్రిజీ గారితో సహా ఏమి భాగ్యం. ఈరోజు పిఎంసి ఛానల్ ఇంత వైభోగంగా ఉండడానికి కారణమైనటువంటి మహానుభావులు, శక్తిస్థల్ అంత అద్భుతంగా నిర్మాణం అవుతున్నటువంటి కారణకులు, ఎంతోమంది ప్రముఖులు మన మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వాళ్ళతో ధ్యానం మనకి 100 రెట్లు శక్తివంతం అంటోంది జగన్మాత లలితా పరమేశ్వరి. ఈ శుక్రవారం రోజున
ఆ ఐగిరి నందిని ఆ తల్లి మనందరినీ ఎంత బ్లెస్ చేస్తుందో. శ్వాస ధ్యాసధార ఆఖరి 8 నిమిషాలు ఎవరు కలువరు తెరవద్దు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చేతి వేళ్లలో వేళ్లు పెట్టుకుని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి మిత్రులారా. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. मंजुलभाषिणी मंगलदायिनी मधुर मीनाक्षी पालय मां. राजस्वरूपिणी राजराजेश्वरी चैत्रवासिनी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. अन्नपूर्णेश्वरी चामुण्डेश्वरी विश्वविनोदिनी पालय मां. ऐ जगदीश्वरी काशायाम्बन काली पराशक्ति पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. कामाक्षिवे मधुर मीनाक्षिवे करुणालयवे पालय मां. श्रीचक्रनायकि त्रिपुर सुन्दरि श्रीललितेश्वरि पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. हिंदू कलाधरि सुंदर रूपिणी चंद्रबिंबमुख पालय मां. मधुर सभाषिणी मणिमयधारि मंगलदायिनी पालय मां. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. ऐगिरि नंदिनि नंदित मोदिनि विश्व विनोदिनि नंदिनुते. गिरिवरविंद शिरोदिनि वासिनि विष्णु विलासिनि कृष्णनुते. भगवते श्री गणपतुंडिनि भूरि कुटुंबिनि. जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते. वर्षिणि दुर्धरदर्शिनि दुर्गमहर्षिणि हंसरते. त्रिभुवनपोषिणि शङ्करदोषिणि कल्मषमोचनि घोरकृते. धनजनि रोषिणि दुर्मकशोषिणि दुःखनिवारिणि सिन्धुनुते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते. ऐ जगदम्ब कदम्ब वनप्रिय वासविलासिनि वासरते. शिखर शिरोमणि तुङ्गविमाचल सुन्दरि जालय मज्जगते. मधुमधुरे मधुकैटव भञ्जनि वासरते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते. शिव शिव शम्भुनि शम्भ महाबाहो
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్మకహర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరదోషిణి కల్మషమోదిని ఘోరకృతి ధనజనిరోధిని దుర్మకదోషిని దుఃఖనివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే ఐ జగదంబ కలంబవన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాచల శృంగ నిజాలయ జగతి మధు మధురే మధు కైటవ బంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే ఐ విజయింత మాతీరాంగ ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విశోచిత బీజ సమాధవ బీజల నాడిక బీజలతే శివ శివ శంభుని శంభ మహాహో భూతద భూతా భూతపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుదే భగవతి హేసిని కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే అమ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా ఆనంద రూపిణి పాలయమా నిత్యానంద రూపిణి పాలయమా ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస చివరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం మిత్రులారా శ్వాస మీద ధ్యాస